హాయ్, మీ పేరు? హాయ్, నా పేరు ఐశ్వర్య. ఐశ్వర్య, ఎక్కడి నుంచి వచ్చారు? నేను చెర్లపల్లి నుంచి వచ్చాను. చల్లపల్లి నుంచి వచ్చారు. ఓకే, సో ఎంతవరకు చదువుకున్నారు ఇక్కడ? నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఓకే, ఇప్పుడు మాస్టర్స్ కి దేనికి వెళ్తున్నారు? సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీకి. ఓకే, సో ఫస్ట్ టైం మీరు రీసోర్స్కి వచ్చినప్పుడు మీకున్న కన్ఫ్యూజన్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా క్లారిటీ ఏ విధంగా వచ్చింది అసలు? ఫస్ట్ టైం నేను ఈ సోర్స్కి వచ్చినప్పుడు అయితే చాలా కన్ఫ్యూజన్. నేను మా డాడీ వచ్చాము, అసలు అవుతుందా అవ్వదా అంటే చాలా లేట్గా స్టార్ట్ చేసాం ప్రాసెస్. అవుతుందా అవ్వదా అనుకున్నాము, బట్ మొత్తం అయితే క్లియర్ అయిపోయింది. అవుతుందా అనుకున్నారన్న డౌట్ వచ్చిందంటే అంతకు ముందు వేరే వాటిని కూడా మీరు కన్సల్ట్ అయ్యి ఉన్నారు. అవును, కరెక్ట్. ఓకే, సో ఏంటి అక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? దాని నుంచి ఓవర్కమ్ అయ్యి ఇక్కడ ఎలా జాగ్రత్తగా ఉన్నారు మరి? బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఇప్పుడు అక్కడ కన్సల్ట్ అయ్యాము, మాట్లాడాక మాకు రెస్పాన్స్ ఏం రాలేదు. అంటే ఇట్లా ఇది ఇప్పుడు ఇన్ని కాలేజెస్ ఉంటాయి అని చెప్పి జస్ట్ ఇప్పుడు నేను ఇట్లా వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, నాకు సజెషన్స్ ఏమైనా ఇవ్వండి అంటే జస్ట్ లిస్ట్ ఇచ్చారు అంతే. దాని తర్వాత ఇంకా పట్టించుకోలేదు. అంటే ఇంకా దాని తర్వాత కేర్ చేయలేదు, అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. సో ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇప్పుడు ప్రతి పాయింట్ ప్రతి కాలేజ్ కానీ దేని మీదైనా కానీ కేర్ తీసుకుంటారు, దేని గురించి అయినా కానీ. ఇప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ అనేది మనకి ఇక్కడ నుంచి అయితే వస్తుంది. అది మాత్రం నేను గ్యారెంటీ. గైడెన్స్ కానీ మెంటరింగ్ కానీ అవన్నీ ఇక్కడ ప్రాపర్ గా ఉన్నాయన్నమాట. అండ్ వచ్చి మీరు ఎంతకాలం అవుతుంది ఇప్పుడు? మీకు ఆల్రెడీ అంటే ఏ యూనివర్సిటీ ఆఫర్ లెటర్ ఇవన్నీ వచ్చేసేటేనా? నేను ఇవాళే వీసా డ్రాప్ బాక్స్ చేసి వచ్చాను, రెస్పాన్స్ కోసం వెయిటింగ్. ఒక 2-3 days లో వచ్చేస్తుంది. ఎంత ప్రాసెస్ పట్టింది ఓవరాల్ గా మీకు ఇక్కడ వీసోర్స్ తోటి? 2 months కన్నా తక్కువే. లాస్ట్ మంతే వచ్చాను నేను. ఓ ఓకే, ఇంచుమించు ఒక 30-40 days లో అయిపోయినట్టే. అంతే. ఓకే, స్కాలర్షిప్ వచ్చింది. INR లో చూసుకుంటే 3 lakhs వచ్చింది మనకి. అండ్ ఇంకోటి ఎడ్యుకేషన్ లోన్ యాక్చువల్గా నేను ముందు వేరే లోన్ వాళ్ళని కన్సల్ట్ అయ్యాము. వాళ్ళైతే రావడం కష్టమని చేతులెత్తేసారు. వీళ్ళ దగ్గర కూడా ఏమో వస్తుందో రాదో అని డౌట్తో ఉన్నాము. కానీ మేమే డౌట్లో ఉన్నాం, నేను మా డాడీ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం, వస్తుందో రాదో అని. వీళ్ళే మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. లోన్ ఎట్లన్నా వస్తుందని చెప్పారు, వచ్చింది, అయిపోయింది. వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్ తోటే లోన్ వచ్చింది ఇక్కడ. మీకు ఎన్ని లాక్స్ వచ్చింది? 40 lakhs లోన్ వచ్చింది. 40 lakhs లోన్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మీరు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఇప్పుడు ఎలా ఉంది అసలు? సంతోషంగా, అసలు అవుతుంది అనుకోలేదు. అసలు ఇంటేక్ వెళ్తానో లేదో చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. నెక్స్ట్ ఇంటేక్ ఏమో అని అనుకున్నాను, బట్ ఫైనల్లీ ఇప్పుడు ఏంటి జాన్ ఇంటేక్ వెళ్తాను. నైస్. ఓకే, సో 1 word లో చెప్పాలంటే వాట్ అబౌట్ వీసోర్స్? 1 word కాదు, 2 words చెప్తాను. క్వాలిటీ విత్ అష్యూరెన్స్ వీసోర్స్. ఓకే, యూకేలో స్టడీ అనేది చాలా ఈజీగా విత్ ఇన్ మంత్స్ కూడా అనడం పొరపాటు, యాక్చువల్గా విత్ ఇన్ వీక్స్ లోనే యాక్చువల్గా సో ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. ఇంకా మీరు వెయిట్ చేస్తూ కూర్చున్నారంటే మాత్రం వద్దు, వెంటనే అయితే వచ్చేసేయండి. థ్యాంక్ యూ.